హలో అండి, అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు ఈ ప్రయాణం నాగార్జున సాగర్ వరకు వెళ్తున్నాం. మీకు ఇదివరకు చూపించాను కదా, సాగర్ వెళ్తూ సాగర్ చూసిన తర్వాత మరి ఎత్తిపోతలకు వెళ్ళామని చెప్పేసి ఎత్తిపోతల జలపాతం గురించి మీకు చూపించాను కదా. ఇప్పుడు మరి ముందు మేము చూసిన సాగర్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీరు నాగార్జున సాగర్ ఇదివరకు చూసారా? చాలా బాగుంటుంది కదండి ఈ జలాశయం. సో ఈ తెలంగాణలో నల్గొండ జిల్లా, మరి ఆంధ్రాలో గుంటూరు జిల్లా సరిహద్దులపై కృష్ణానది వద్ద నందికొండ వద్ద నిర్మించిన ఆనకట్ట అంటండి ఇది. ఫస్ట్లో దీన్ని నందికొండ అనే పిలిచేవాళ్ళట. తర్వాత దీనివల్ల ఏర్పడిన ఈ జలాశయాన్ని నాగార్జున సాగర్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ అని పిలుస్తారు. సో ఇది దేశంలో జలాశయాలన్నింటిలోకి 2వ స్థానం అంటండి. ఇది చాలా పెద్దదనమాట. మరి ఇది మానవ నిర్మిత మహాసాగర్ అనమాట. ఇది చూస్తున్నారా, ఇక్కడ ఎదురుగా మీకు చెరువు కనిపిస్తుంది. ఇది మొసళ్ళ చెరువు అంటండి. దీంట్లో మొసళ్ళు ఉంటాయంట. మరి చాలా చాలా పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయంట. ఈ వెనకాల కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వెనకాల మన సాగర్ జలాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ బోర్డు కూడా ఉంది, చూడండి, బివేర్ ఆఫ్ క్రొకడైల్స్. ఇదిగోండి బోర్డు కనిపిస్తుందా. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చేపలు కూడా పడతారంటండి. చేపలు తర్వాత అక్కడ అప్పటికప్పుడు పట్టి కాల్చి కూడా ఇచ్చేస్తుంటే వీళ్ళు తినేస్తూ ఉంటారనమాట. అది బాగుంది కదా. తర్వాత ఈ కొంత రోడ్డు వరకు మీకు నేను ఎత్తిపోతలప్పుడు ఈ రోడ్డుని కొంత చూపించాను. తర్వాత ఆ రోజు మంచి క్లైమేట్ ఉండటం వల్ల చాలా బాగుందని చెప్పాను కదా. అది కూల్గా ఉందని చెప్పేసి నేను మీకు తర్వాత ఎత్తిపోతలు చూపించాను తప్ప ముందు సాగర్ వెళ్ళామని చెప్పాను కదా. ఇప్పుడు మనం సాగర్ అందాల్ని చూద్దాం. ఈ సాగరు మరి మానవ నిర్మిత మహాసాగర్ అంటండి. ఇది మనుషులే నిర్మించారు. అప్పటికి మరి యంత్రాలు, ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు కనుక లక్షల మంది మనుషులు నిర్మించిన ఆనకట్ట, పెద్ద ఆనకట్ట అదనమాట. ఇది ప్రపంచంలో కల్లా ఇటుక రాతితో కట్టిన ఏకైక పెద్ద ఆనకట్ట అంటండి. ఇది సూపర్ కదండి. మరి లక్షల మంది కూలీలు, మరి వేల మంది ఇంజనీర్లు పనిచేశారంటండి. ఒక పుష్కర కాలం పాటు పనిచేశారంటండి వీళ్ళందరూ. పుష్కరం అంటే తెలుసు కదా, 12 సంవత్సరాలు ఇంతమంది కష్టపడితే ఈ ఆనకట్ట మన సొంతమైంది. చూసారా ఎంత కష్టమో. మరి అది 1955లో నెహ్రూ గారు దీనికి శంకుస్థాపన చేశారంటండి. తర్వాత 1967లో మన 2వ ప్రధానమంత్రి అయిన ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు దీన్ని ఓపెన్ చేశారనమాట. చూసారా ఎంత సుదీర్ఘకాలము. ఇదిగోండి మన సాగర్ జలాలు కనిపించేస్తున్నాయి మనకి, చూస్తున్నారా ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. చూడండి ఈ సాగర్ వాటర్ ఆకాశం అలా కలిసిపోయినట్టుగా ఎంత అందంగా ఉందో. ఈ క్లైమేట్ వల్ల ఇంకా అందంగా ఉందండి, చాలా చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం ఇంచుమించు సాగర్ దగ్గర వరకు వచ్చేసాం. చూస్తున్నారు కదా, అసలు ఈ వెళ్తుంటే ఈ రోడ్ అంతా పచ్చగా చాలా బాగుందండి. అందులో 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే అంతా కూల్గా ఉంది. ఈరోజు కూడా తుంపరు పడుతూనే ఉంది. చాలా చాలా బాగుంది. క్లైమేట్ ఇలా ఉండటం వల్ల చాలా బాగుంది. సో మనం దగ్గరికి వచ్చేసాం అనమాట. మరి అట్లాగా 1967లో ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేస్తే అది 1970 వరకు నిర్మాణం కంప్లీట్గా పూర్తయిందంటండి. మరి ఇది కట్టినప్పుడు మరి 6 లక్షల మంది కూలీలు అంటండి. 12 సంవత్సరాల పాటు 6 లక్షల కూలీలు దీనికి పనిచేశారు. చూసారా ఎంత ఇదో. ఇదిగోండి సాగర్ డ్యామ్ అని చెప్పి, నాగార్జున సాగర్ డ్యామ్. ఓకే, ఈ డ్యామ్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవటం అన్నమాట. అయితే లక్షల మంది కూలీలు అయితే మరి ఇంజనీర్లు వేలల్లో ఇంజనీర్లు అంటండి. ఇంతమంది పనిచేస్తే కానీ ఈ సాగర్ పనులు 12 సంవత్సరాల కాలంలో పూర్తయినాయి అన్నమాట. ఎంత ఇదండి. ఇప్పుడు ఉన్న యంత్రాలు కానీ ఏమీ లేవు కదా, అప్పుడు అంతా మానవ నిర్మితాలే కదా. ఇది సెక్యూరిటీ అండి. ఇక్కడ వీళ్ళు చెక్ చేసుకుని మమ్మల్ని లోపలికి వదిలేరు. మేము రికమెండేషన్తో వెళ్ళామన్నమాట. సో ఈజీగానే లోపలికి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, మరి ఇంతమంది కూలీలు, మరి ఇంతమంది ఇంజనీర్లు చూశారు కదా. ఇప్పుడున్న ఏమీ లేకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా, ఏమీ లేకుండా
ఒట్టి మనుషులు వాళ్ళ చేతులతో రాతి కట్టడం అన్నమాట. ఇది రాళ్లతో మోసి ఇంత పెద్ద ఆనకట్టని నిర్మించారు. చాలా గ్రేట్ కదండి. ఇది దేశంలోని జలాశయాల్లోని 2వ స్థానం అంటండి దీనికి. అంత పెద్ద జలాశయం అన్నమాట. సో ఇది మానవ నిర్మిత మహాసాగర్ అని కూడా అంటారు. మరి ప్రపంచంలో ఇటుక రాతితో కట్టిన ఏకైక పెద్ద ఆనకట్ట ఇదేనంటండి. సూపర్ కదండి. ఇప్పుడు మనం సాగర్ డ్యామ్ కాదండి, ఇది ఎర్త్ డ్యామ్ అంటారు దీన్ని. ఇంకా మనం సాగర్ డ్యామ్ దాకా వెళ్ళలేదు. ఇది ఎర్త్ డ్యామ్. ఈ వాటర్ చూసారా, కృష్ణమ్మ పర్వలో చూసారా ఎంత బాగుందో. మనం వెళ్తుంటే రైట్ సైడ్ అంతా ఇట్లా ఫుల్ వాటర్ ఉందండి. మరి లెఫ్ట్ సైడ్ అంతా గ్రీనరీ ఉంది, పచ్చగా. ఎంత బాగుందో ఈ ప్లేస్ అంతా. మధ్యలో ఒక రూట్ కూడా ఉంది చూసారా, అక్కడ కార్లు వెళ్తున్నాయి. అంటే ఆ పక్కనున్న గ్రామాల్లోకి రవాణా సౌకర్యం ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. మేము ఇక్కడ కారు దిగామండి. దిగి చక్కగా ఈ పచ్చని పొలాలు ఇదంతా చూసుకుని మరి ఈ పక్కన రైట్ సైడ్ జలాశయం. ఈ జలాశయం హోర్ వినండి ఇప్పుడు మీకు ఎంత హోర్న్ వస్తుందో. సో ముందు ఇంకా ఇది ఎర్త్ డ్యామ్ అన్నమాట. ముందు మనకి సాగర్ డ్యామ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇదే చూస్తున్నాం. చూసారా వాటర్ సూపర్ కదండి. మీకు హోర్ వినిపిస్తుందా? నిండు కుండలాగా కృష్ణమ్మ పర్వలో దొక్కుతుంది కదా, చాలా బాగుంది. సో మళ్ళీ మేము ప్రయాణం కొనసాగించాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూస్తున్నారా? ఇదండి మరి ఇది మొత్తం ఈ జలాశయం సామర్థ్యం ఎంతో తెలుసా మీకు? 11,472 మిలియన్ల ఘనపు అడుగులంటండి. నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ జలాశయానికి ఉందంట. చూస్తున్నారు కదా. ఇంకా మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఎర్త్ డ్యామ్ మీదే ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ వచ్చింది. ఇప్పుడు మనం డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా హైదరాబాద్ నుంచి అయితే ఇది 120 కిలోమీటర్లు అండి దీని దూరం. మాకు ఇంచుమించు 3 అవర్స్ పట్టింది ఇక్కడ రావడానికి. 3 అవర్స్ పైనే పట్టింది. సో అంతా కూల్గా ఉండటం వల్ల చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే క్లైమేట్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది కదండి. మనం దగ్గరికి వచ్చేసామండి, డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ అండి నాగార్జున సాగర్. మనం డ్యామ్ ఎక్కేసామండి, చూస్తున్నారు కదా. మరి ప్రజలందరికీ కూడా అన్నం పెడుతుంది కదా. 6 లక్షల మందికి పుష్కర కాలం కడుపు నింపింది కదా మరి ఈ సాగరు. అందువల్ల అన్నపూర్ణే కదా. చూస్తున్నారా ఎంత బాగుందో చూడండి, మీరు కూడా చూడండి. సూపర్గా ఉంది కదండి. ఈ ఆకాశం వచ్చి మన సాగర జలాల్ని ముద్దాడుతున్నట్లేదు. చాలా సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుందండి. ఎటు చూసినా అందంగానే ఉంది. మరి కృష్ణమ్మ పర్వళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ దీని ప్రధాన కట్టడం అంటండి 590 అడుగుల ఎత్తు ఉందంటండి. మరి మొత్తం 1.6 కిలోమీటర్ల పొడవు ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూసారా ఈ రోడ్ ఎంత బాగుందో. ఈ పక్కన డ్యామ్లోంచి పడుతున్న వాటర్, గేట్లలోంచి పడుతున్న వాటర్ పొగల్లాగా కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ ఫుల్గా నిండు కుండలాగా కృష్ణమ్మ. ఇప్పుడు మనం దిగాక మీకు అటు జలపాతాన్ని మరి ఇటు పక్కన చూడండి ఎంత బాగుందో. చూడండి కృష్ణమ్మ పర్వల్లో దొక్కుతుంది కదా, ఎంత బుల్లి కెరటాలు వస్తున్నాయి. ఎంత బాగుందండి, ఎంత బాగుందంటే ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది. వావ్ అని గట్టిగా అరవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. చూస్తున్నారు కదా. మరి ఈ డ్యామ్కి 26 గేట్లు ఉన్నాయండి. ఈ హోర్ అయితే అసలు చెవులు పగిలిపోతాయి అన్నంత హోర్ వస్తుంది. గాలి అయితే ఇంక అసలు తోసేస్తుంది మనిషిని, పడిపోతామేమో అని భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది విద్యుత్ కేంద్రం అండి ఇది. మరి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలు 3 ఉన్నాయంట. మరి దీంట్లో 960 మెగావాట్ల
ఉత్పాదక సామర్థ్యం ఉందంటండి దీనికి. చూస్తున్నారు కదా, ఈ విద్యుత్ కేంద్రాలకి ఉత్పాదక సామర్థ్యం 960 మెగావాట్లు అనమాట. సూపర్ కదండి. చూడండి, ఇక్కడ నుంచి ఈ గేట్లోంచి వస్తున్న వాటర్ చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా. పాల నురగల్లాగా కనిపిస్తుంది కదా, సూపర్. ఈ పక్కన వేపర్ లాగా ఆవిరిలాగా వచ్చేస్తుంది చూసారా, ఎందుకంటే అంత పైనుంచి 42 అడుగుల ఎత్తు నుంచి వాటర్ కిందకు దూకుతుంది కదా, మరి అంత ఫోర్స్గా వచ్చినప్పుడు చూడండి ఎంత నురగలుగా వచ్చేస్తుందో. మరి గేటు, ఒక్కొక్క గేటు ఎత్తు 42 అడుగులు అంటండి. చూస్తున్నారా వాటర్ ఎలా వస్తుందో. మరి ఈ గేటు వెడల్పు ఒక్కొక్క గేటు వెడల్పు 45 అడుగులు, ఎత్తు 42 అడుగులు. ఇలాంటివి 26 గేట్లు ఉన్నాయండి. మరి మీరు లెక్క పెట్టుకోండి మొత్తం అంతా ఎంత ఉంటుందో. చూసారా అద్భుతంగా ఎంత పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేస్తూ మన కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. చూసారా, ఇది గేటు, మూసేసిన గేట్లోంచి వచ్చే వాటర్ అండి, అది ఓపెన్ చేసిన దాంట్లోంచి కాదు. మేము ఫస్ట్ ఇదే అనుకున్నా నేను. తర్వాత మరి ఓపెన్ చేసిన గేట్లోంచి వచ్చే వాటర్ స్పీడ్ చూసరికి గుండె జారిపోయిందనమాట. చూస్తున్నారు కదా, చూపిస్తూ ఉండండి. నాకైతే ఆ హోర్కి భయం వేసిందండి. మధ్యలో ఆ హోర్ కూడా మీకు వినిపిస్తాను. చాలా భయం వేసిందండి. నేను పడిపోతానా, సెల్ పడిపోతా అనిపించింది. తర్వాత ఫోన్ మోడ్ కూడా మారింది. నేను కొంచెం పక్క నుంచి చూడాలి ఈసారి జలపాతాన్ని, ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ని. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే చూడండి ఎంత స్పీడ్గా ఎలా పడుతుంది. ఇది ఓపెన్ చేసిన గేట్లోంచి వచ్చే వాటర్ అండి. ఇలాంటివి 3 గేట్లు ఓపెన్ చేశారండి. ఈ నురగలు కక్కుతూ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు చూస్తున్నారు కదా. ఈ హొయలు సూపర్ అండి, సూపర్. ఇది మాటల్లో చెప్పనలవి కాదండి, మీరు స్వయంగా వెళ్ళి చూసి ఈ ఆనందాన్ని మీరు అనుభవించాలంతే. నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ అందాన్ని చెప్పలేము మాటల్లో. చాలా చాలా బాగుంది. మేము ఆనకట్ట పైనుంచి మీకు చూపిస్తున్నాను. తర్వాత దాని ఎదురుగుండా వెళ్ళి పైనుంచి దూకుతున్న కృష్ణమ్మని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదండి, మరి వేలాది గ్రామాలకు విద్యుత్ అందిస్తుందండి ఈ జలపాతం. చూస్తున్నారు కదా, మరి కృష్ణమ్మ లయలు హొయలు ఆకట్టుకుంటుందండి అందరినీ. సాగరందాలు చెప్పనలవి కాదు. చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా వస్తుందో. ఇది ఓపెన్ చేసిన గేట్లు అండి. 26కి 3 గేట్లు మాత్రమే ఓపెన్ చేశారనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరట్లేదు, ఎంతసేపు చూసినా కూడా తనివి తీరట్లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. తర్వాత మేము ఇంకా ప్రయాణం చేస్తున్నామండి. ఎందుకంటే మాచర్ల రోడ్డు వైపుకి వెళ్తే మీరు పైనుంచి ఉరుకుతున్న అందాలు చూడొచ్చు అనమాట. మేము ఇప్పుడు పైనుంచి కింద చూసాం కదా, డ్యామ్ పైన ఉన్నాము. ఇప్పుడు డ్యామ్కి ఎదురుగా వెళ్తే చక్కగా 26 గేట్లు ఉరుకుతున్న కిందకి జాలువారుతున్న మరి కృష్ణమ్మ సోయగాన్ని కూడా మనం వీక్షించవచ్చు కదా. ఇప్పుడు మేము మాచర్ల వైపుకి వెళ్తున్నామండి. తర్వాత మాచర్ల వైపు నుంచి మేము ఎత్తిపోతలకు వెళ్ళాము. ఎత్తిపోతలకు వెళ్తూ మన సాగర్ అందాలను చూసుకుంటూ వెళ్ళాం అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే రూట్లో వస్తాం కనుక మళ్ళీ చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు దిగంగానే కిందకి వెళ్ళంగానే ఆపోజిట్ వెళ్తాం అనమాట డ్యామ్కి. అప్పుడు సూపర్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూసారా ఈ పరిసరాలన్నీ ఎంత బాగున్నాయో. ఏదో చిన్న గ్రామం ఉందండి పక్కనే. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి నిజంగా. మరి ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది ఇంజనీర్లు, లక్షల మంది కార్మికులు, ఎంతమంది. అదేగోండి వచ్చేసింది ఆనకట్ట. సూపర్. చూస్తున్నారు కదా, మేము పైన ఉన్నప్పుడు 3 మాత్రమే ఓపెన్ చేశారండి. ఇప్పుడు 8 దాకా ఓపెన్ చేస్తారు. సూపర్గా పడుతుంది. అంటే మేము ప్రయాణం చేస్తూనే మీకు కార్లోంచి చూపిస్తున్నాం అనమాట. మేము కూడా చూస్తున్నాం, మరి దిగి కూడా చూసాము. చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఆ రోజు ఆకాశం కూడా చూసారా నీలివర్ణంలో ఎంత బాగుందో, పెయింట్ వేసినట్టు. ఇదిగోండి చూస్తున్నారా
8 దాకా వదిలేశారండి. మధ్యలో చూడండి, లెక్క పెట్టిన ఇందాక 3 కదా, ఈ పక్కన చూడండి అది క్లోజ్ చేసిన గేట్లలోంచి కూడా నీళ్లు జాలువాడుతూనే ఉంది. అచ్చంగా జిగ్జాగ్గా బ్రష్తో ఆటేసినట్లేదు. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ మధ్యలో అయితే అసలు కనపట్లేదు, మనకు వస్తూనే ఉంది. చూసారా ఎంత ఫోర్స్గా వస్తుందో చూసారా. ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా మాకు హోర్ వినిపిస్తుందండి. ఇక డ్యామ్ మీద ఉన్నప్పుడైతే అసలు భయం వేసింది అనమాట, గుండెల్లోంచి దాడొచ్చిందనమాట ఆ సౌండ్కి. అంత వాటర్ ఫోర్స్గా 42 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటే మరి ఎంత చూడండి, ఎంత హైట్ నుంచి పడుతుంటే ఆ వాటరు ఎంత సౌండ్ వస్తుంది. తర్వాత ఆ పాల నురగల్లాగా అట్లాగా వచ్చి ఆ వాటర్ వేపర్ లాగా అలాగ గాల్లోకి లేసిపోతుంది అనమాట, చాలా ఎత్తున. చాలా చాలా బాగుంది. ఎంతసేపు చూసినా ఇదే కదా అనుకుంటారేమో, అసలు ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదండి. ఈ నాగార్జున సాగర్ జలాలు 21 లక్షల ఎకరాలకి సాగునీటికి పనికొస్తుందంటండి. మరి చూస్తున్నారు కదా, ఎన్ని లక్షల మంది, ఎన్ని లక్షల ఎకరాలు ఈ నీటి వల్ల సాగు చేయబడి ఎంత ఆహారం పండి మనందరికీ వస్తుందో కదా. ఇది చూడండి, ఇదంతా గొర్రెలు చూడండి, గొర్రెలు బాగా ఉన్నాయండి. ఇక్కడ కొండల మీద ఈ పచ్చదనం, ఈ చెట్లు ఆకులు అవన్నీ మేపడానికి తీసుకొచ్చారనమాట. చూస్తున్నారా, మేము మలుపు తిరగగానే మళ్ళీ సాగర్ ముందుకే వచ్చాము. అట్లా మేము వెళ్తున్నంతసేపు సాగర్ మమ్మల్ని మాకు కనివిందు చేస్తూనే ఉంది. చాలా బాగుందండి. ఇది మేము కారులోనే మీకు చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూడండి. తర్వాత మేము ఎత్తిపోతలు వెళ్ళాం కదా, ఎత్తిపోతలు వెళ్ళి అది చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి కూడా చూసుకుంటూనే వచ్చాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఏమని చెప్పాలండి ఈ అందాలు. మీరు రాముడు భీముడు సినిమా చూసారా, అప్పుడు ఈ ఆనకట్ట నిర్మించేదంతా కూడా అందులో చూపించారండి. ఒకసారి మీరు చూడండి, ఎన్ని లక్షల మంది కూలీలు ఎంత కష్టపడి రాళ్ళు మోసి అట్లాగా ఇంత పెద్ద ఆనకట్టని నిర్మించడం అంటే మాటలండి. చాలా చాలా బాగుందండి. మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్నం పెడుతుంది ఈ అన్నపూర్ణే కదండి, ఇవి నాగార్జున సాగరే కదా. లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తున్న సూపర్ ప్రాజెక్ట్. ఈ గొర్రె పిల్లలు చూడండి, చిన్ని బుజ్జి పిల్లల్ని అబ్బాయి చంకలో ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మేము దిగి ఆ బుజ్జి గొర్రె పిల్లల్ని ఎత్తుకోవాలని కోరిక నాకు కూడా కలిగింది. చూస్తున్నారు కదా ఈ క్లైమేట్ ఎంత బాగుందో. తర్వాత మేము ఎత్తిపోతలు చూసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి. మరి తిరుగు ప్రయాణం అయ్యేటప్పటికి సాగర్ గేట్లు ఇంకా ఎత్తేసారండి. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, ఫుల్ ఎత్తేసారు మొత్తం. చూస్తున్నారు కదా, 20 గేట్లు 18 గేట్లు ఎత్తేసారండి. 18 గేట్లు ఎత్తేసారు. సూపర్గా ఉందన్నమాట. తర్వాత మేము అక్కడ సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దాన్ని పక్కకి వెళ్ళి చూడటానికి అనుమతి తీసుకుని పక్క నుంచి చూసామండి. మరి చాలా బాగుంది. అప్పటికే కొంచెం చీకట్లు వస్తూ ఉన్నాయి, 6 అయిపోతుంది అనమాట. మొత్తం డ్యామ్ అంతా లైట్లు వేస్తారు, చాలా అందంగా ఉంది. ఇప్పుడు మేము కింద నుంచే చూస్తున్నారు కదా మీరు, అటు 4 ఇటు 4 మాత్రమే ఉన్నాయండి. సన్నగా లైట్గా పడేది మూసేసిన గేట్లు అనమాట. ఈ మధ్యలో ఎన్ని 18 గేట్లు ఎత్తేసారు. చూడండి, స్టార్టింగ్ 3 గేట్లు చూసాము, తర్వాత దిగాక 8 గేట్లు చూసాము, తర్వాత 10 గేట్లు చూసాము, ఇప్పుడు 18 గేట్లు చూస్తున్నాం. తర్వాత ఇంకా వదిలేశారండి, 4 ఎన్నో చివరి వదిలేసారు తప్ప మొత్తం కంప్లీట్గా గేట్లన్నీ ఎత్తేసారు. ఎందుకంటే అవతల నిండు కుండలా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందండి. ఆమె అక్కడ జలపాతం పెరిగే కొలది ఇక్కడ వీళ్ళు వాటర్ని కిందకి వదిలేయాలి కదా, వదిలేస్తున్నారనమాట. చాలా చాలా బాగుంది. మేము ఆ లోపలికి వెళ్ళి విద్యుత్ కేంద్రాన్ని కూడా చూద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు మరి చీకటి అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ లేరంట, వాళ్ళు మమ్మల్ని పంపించారు. ఇదండి చూస్తున్నారా, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము పక్కకు వెళ్ళాము. ఆ పక్క నుంచి సాగర్ అందాలు చూడండి. ఇంకా ఇన్ని గేట్లు ఎత్తడం వల్ల ఈ చూడండి ప్రవాహం ఇంకా పైకి లేచింది, మీకు కనిపిస్తుంది కదా, సూపర్ ఉందండి. మొత్తం లైట్లు కూడా వేస్తారు చూడండి, డ్యామ్ పైన గేట్ల పైన మొత్తం లైట్లు ఉన్నాయన్నమాట. ఈ లైటింగ్లో సూపర్గా ఉంది డ్యామ్. ఇదండి మరి ఈ నాగార్జున సాగర్ అందాలు మీకు కూడా నచ్చాయా?
మరి నా వీడియో నచ్చిందా? మీరు కూడా ఎంజాయ్ చేశారా? మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ సాగర్ మీకు నచ్చినట్లయితే మీరు నాకు మీ విలువైన కామెంట్ని తెలియచేయండి. బాయ్ బాయ్.